ప్రజలందరికీ మన మీడియా ద్వారా మిత్రుల ద్వారా తెలియజేయమనగా ఈరోజు మనం ఇక్కడ ఎలక్షన్ సంబంధించి రేపు మనకు కౌంటింగ్ జరుగుతుంది అనంతపూర్లో. దీంట్లో భాగంగా మన తాడిపత్రి ఏసీకి సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉంది. మన అనంతపురం జిల్లాలో కూడా 144 సెక్షన్ విధించినారు. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని మేరకు ఎక్కడ కానీ గుంపులుగా జనాలు ఉండకూడదు. సాధారణ జీవనంలో వాళ్ళకు సంబంధించిన పనులు చేసుకునేనుకుంటారే కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడానికి గుంపులుగా చేరడం నిషేధము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఏదైనా అవసరము అని ఉంటే తప్ప బయటకు రాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళ పనులు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ రేపు వచ్చే కౌంటింగ్ విషయంలో కూడా అనవసరంగా బయటకు తిరిగి ఈ పబ్లిక్తో గుంపులుగా ఏర్పడి టాక్స్ చేయడం లేకుండా ఎవరెవరు ప్రజలు కూడా వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు ఉంటూ టీవీలలో చూసుకుంటూ ఫలితాలన్నీ ఇప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి అప్డేట్స్ టీవీ ద్వారా తెలుసుకొని ఇళ్ళకే పరిమితమై ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా పబ్లిక్ అంతా కూడా మనకు తాడిపత్రిలో గతంలో 13వ తేదీ 14వ తేదీ కొన్ని అల్లర్లు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇట్లా భాగంగా పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేసి ఇది అల్లర్లు జరిగింది కాబట్టి మేము కఠిన చర్యలు తీసుకుంటామనే ఉద్దేశంతో మాకు కోఆపరేట్ చేసి శాంతి భద్రతలు కాపాడదని మాకు కూడా ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్స్ రేపు కౌంటింగ్ అయినప్పుడు గెలిచిన వాళ్ళు ఈ క్రాకర్స్ బస్టింగ్ కానీ ఈ విక్టరీ పొజిషన్స్ ఊరేగింపులు చేయడం కానీ నిషేధము. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా తర్వాత నిదానంగా ఆఫీసులకు దృష్టిలోకి వచ్చి దాన్ని ఏ విధంగా ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నిషేధం పూర్తిగా విక్టరీ పొజిషన్స్ చేయకూడదు. అట్లే కూడా ఈ ఫైర్ క్రాకర్స్ కూడా బస్టింగ్ అనేది లేదు. తర్వాత ఇటీవల తెలిసిందేమంటే కొన్ని చోట్లలో ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ కొన్ని గ్రూపుల్లో ఇతరులను కించపరిచే విధంగా అంటే మేము గెలుస్తున్నాం అనేది లేకపోతే నీకు తెలుస్తాను అని అన్నట్లుగా ఇతరులను కించపరిచే విధంగా కొన్ని వాట్సాప్ మెసేజ్లు కానీ ట్విట్టర్లో కానీ వీటిల్లో వస్తున్నాయని చెప్పని మా దృష్టికి వచ్చింది. ఇలాంటివి వస్తే మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుని వాళ్ళపైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అటు ఎవరైనా కూడా తెలుసో తెలియక ఫార్వర్డ్ చేసినా కూడా దాన్ని ఫర్దర్ ఏం కాకుండా చూసుకోవాల్సిందిగా అందరికి తెలియజేస్తున్నాము. ఈ కౌంటింగ్ రోజు మనకు అనంతపూర్లో ఉంది కాబట్టి కౌంటింగ్ సెంటర్ జేఎన్టీయూలో తాడిపత్రి నుంచి ఎవరు కూడా కౌంటింగ్ సందర్భంగా అక్కడ చూడడానికనో లేకపోతే ఏదో విషయాలు తెలుసుకోవడానికి కౌంటింగ్ సెంటర్కి వెళ్ళకుండా అందరూ కూడా ఉండాలి. వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే తప్ప అనంతపురికి పోకుండా రెస్ట్రిక్ట్ అయ్యి రేపు మన 4 మండలాల్లో ప్రజలు కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఈ రౌడీ షీటర్స్ కూడా ఇటీవల మనకు అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఒక 212 మందిని మనము రౌడీ షీట్లో పడడం జరిగింది రీసెంట్గా. అక్కడ ఇవన్నీ కూడా మేము అన్బియాస్డ్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా మాకైతే ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కూడా రౌడీ షీట్లు కూడా హెచ్చు తగ్గులు అనేది లేకుండా 2 పార్టీలు మిగతా అన్ని కూడా అదర్స్ కూడా చూసుకొని అందరినీ కూడా ఈక్వల్గా అదేదని రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ చిన్న అభ్యాసాలకు వెళ్ళి లీడర్లు చెప్పింది విని వీళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ఇప్పుడు కేసులు జరిగినప్పటి నుంచి కూడా చూస్తున్నారు. 13, 14వ తేదీ నుంచి వీళ్ళందరూ కూడా బయట ఇళ్లలో వదిలేసి బయటకు వెళ్ళారు. ఆ ఇబ్బందులు బట్టి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 133 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అన్నింటిలో కూడా ఆ సెక్షన్స్ 307 ఉంది కాబట్టి వాళ్ళకి బెయిల్ కూడా రావు. దానికి తగ్గట్టుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో రేపు కౌంటింగ్ సందర్భంగానే తర్వాత కూడా ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మగవాళ్ళకు కూడా చెప్పుకొని ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా దానికి వాళ్ళు కొంచెం చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఎలక్షన్స్లో కూడా ఇప్పటికీ 2168 మందిని బౌండ్ ఓవర్ చేస్తాం గతంలో ఎలక్షన్స్ కన్నా ముందు. ఈ ఎలక్షన్ మన 13వ తర్వాత కౌంటింగ్ ఈ మధ్యలో ఇప్పుడే దాదాపుగా 627 మందిని బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్టర్మెంట్ ప్రపోజల్స్ కూడా ఒక 60 మందికి పంపించాము. అంటే ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా ఎవరైతే కన్నా మనకు ట్రబుల్ మాంగర్స్ కావండి అలర్ట్ చేసే అవకాశాలు ఉంటే వాళ్ళకందరికీ కూడా గ్రామ బహిష్కరణ అని చెప్పి దానికోసం కూడా ఒక 60 మంది ప్రపోజల్స్ పంపించాము. ఇక్కడ ఈరోజు ఆర్డర్స్ అవుతాయి. అది చేస్తే వాళ్ళకి సర్వ్ చేసే వాళ్ళని కూడా మన గ్రామం నుంచి బహిష్కరించి ఏర్పాటు చేస్తాము. తర్వాత ఇప్పుడు మన బందోబస్తు పాయింట్ ఎత్తుకునే కూడా ఒక 7 చెక్ పోస్టులు పెట్టాము మన తాడిపత్రి చుట్టుపక్కల టౌన్కు నుంచి ఏదైనా వెహికల్స్ బయట నుంచి వచ్చేటి కూడా చెక్ చేయడానికి. ఈ మారణాదాయిలో ఈ తెస్తే అయితే కూడా చెక్ పోస్టుల ద్వారా మేము కంట్రోల్ చేసుకుంటున్నాము. ఈ పికెట్స్ ఒక 48 పికెట్స్, అట్లే 4 వీలర్ మొబైల్స్ ఒక 19, 2 వీలర్ మొబైల్స్ ఒక 23 అట్లా చేసి రేపు కౌంటింగ్ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే ఈ ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించిన మనకు గవర్నమెంట్ ఏవైతే అవుట్లెట్స్ ఉన్నాయో షాప్స్ అవి కూడా
3 days మనకు క్లోజింగ్లో ఉంది. జిల్లాలో అనంతపురం జిల్లాకు అందరికీ ఈరోజు రేపు అయితే మనకు మాత్రం తాడిపత్రి సపరేట్గా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు వైన్ షాప్స్ క్లోజ్ ఉంది. కాబట్టి ఇది ఈరోజు ఆల్రెడీ ఉదయం 1 గంట నుంచి రాత్రి మిడ్ నైట్ 1 AM నుంచి మనకు 3వ తేదీ పూర్తిగా ఉంటుంది, 4వ తేదీ పూర్తిగా ఉంటుంది, 5వ తేదీ మిడ్ నైట్ వరకు అంటే 11:59 దాకా 5వ తేదీ కూడా అంటే మనకు 3 days ఉంది. జిల్లాలో రేపు 4వ తేదీన కౌంటింగ్ అయిపోయినా కూడా 4వ తేదీ నైట్ మిడ్ నైట్ నుంచి వైన్ షాప్స్ అంటే వాళ్ళకి పర్మిషన్ ఉన్నా కూడా మనకు మాత్రం 5వ తేదీ కూడా వైన్ షాప్స్ బంద్ ఉంటుంది మన తాడిపత్రిలో. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. బందోబస్తు కూడా ఒక 337 మన టౌన్లోనే మొత్తం అన్ని ర్యాంక్స్ ఆల్ ర్యాంక్స్ తో కలిపి 337 మందిని మన తాడిపత్రి టౌన్కే బందోబస్తు వినియోగిస్తున్నాము. అదేవిధంగా టోటల్ మనం తాడిపత్రి ఏసీకి సంబంధించి 467 మందిని మొత్తం ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్స్ను బందోబస్తు చేస్తున్నాము. మనకు ఈ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ను కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి మన తాడిపత్రి ఏసీకి 4 మండలాల్లో 4 అదనంగా ఒక తాడిపత్రి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ టోటల్ 5 మందిని మనం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకు అందుబాటులో ఉండి రేపు కౌంటింగ్ను పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ అప్పుడు మనకి ఇక్కడ అల్లర్లు జరిగిన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అందబాటులో ఉంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తెలియజేసేదేమంటే ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఇప్పుడు మనకు 13వ తేదీ జరిగింది, మళ్ళీ కౌంటింగ్ రేపు ఉంది 4th. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు గెలిచినా సమయం పాటిస్తూ కవింపు చర్యలు చేయకుండా ఓడినా గెలిచినా లీడర్లకు ఉంటుంది. కానీ వీళ్ళు ప్రజలు మధ్యలో అనవసరంగా బాధలు పడకుండా కేసులు ఇన్వాల్వ్ కాకుండా శాంతి పద్ధతులు కాపాడేదానికి మాకు సహకరించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా ద్వారా కూడా మాకు ఏదైనా కూడా పబ్లిక్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళకి మేము మా ప్రొటెక్షన్ ఇచ్చి మేము వాళ్ళకు ఆదుకోవాలని చూస్తున్నాము. తర్వాత ఎలాంటి పార్టీ సంబంధంగా కూడా దీనికి తలకొకుండా మేము నిష్పక్షపాతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.